ఈసారి జరిగిన కుంభమేళా సోషల్ మీడియాకు కావాల్సిన ఫీస్ట్ మొత్తం ఇచ్చేసింది. ఎంతో మంది సాధువులను ఫేమస్ చేయడమే కాదు, మమతా కులకర్ణి, హర్ష రిచారియాలతో పాటు మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా కూడా సాధువుగా మారి అందరికీ షాక్ ఇచ్చారు. ఎంతో మంది స్టార్ హీరోస్, హీరోయిన్స్ పూర్తిగా ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళిపారు. అయితే ఇదే కుంభమేళాలో అందరికంటే ఎక్కువ పేరు సంపాదించింది మాత్రం మోనాలిసానే. ఒక పూసలమ్ముకునే అమ్మాయి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి కళ్లతో సోషల్ మీడియా వేదికగా అందరినీ మాయ చేసింది. ఇప్పుడు పూసలు అమ్ముకునే స్థాయి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇలా ఇదే కుంభమేళా పూసలు అమ్ముకునే అమ్మాయిని హీరోయిన్ చేసింది. తన తేనె కళ్ళ అందంతో సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయిన మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన అప్కమింగ్ మూవీ డైరీ ఆఫ్ మణిపూర్ మూవీతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాడు. అయితే ఇంత స్టార్ ఫేమ్ సాధించిన మోనాలిసా చదువు విషయంలో మాత్రం వెనుకపడింది. నిరక్షరాస్యులుగా ఉన్న మోనాలిసా ఇప్పుడు బడిబాట పట్టింది. అయితే ఈ చదువు బాధ్యతను కూడా దర్శకుడు తనోజ్ మిశ్రా తీసుకోవడం మరో ఆశ్చర్యానికి గురిచేసే విషయం. మోనాలిసా పలక బలపం పట్టుకుని అక్షరాలు రాసేందుకు సిద్ధమైన వీడియోని కూడా ఆయన షేర్ చేశారు. చూస్తుండగానే మోనాలిసా జాతకం మారిపోతోంది.